ప్రతి సంవత్సరం యూరప్ దావోస్లో ఎకనామిక్ సమిట్ జరుగుతుంది. ఆ సమిట్కి 197 దేశాల నుంచి వందలు వేలు మంది ఇన్వెస్టర్స్ వస్తారు. ఏ కంపెనీలో మేము డబ్బు పెట్టాలి, ఏ దేశంలో మేము ఇన్వెస్ట్ చేయాలి, అది అందరికీ తెలిసిన విషయం. మరి మన దేశంలో వింత ఏంటంటే, ఇప్పుడు ఏ రేవంత్ రెడ్డి అయితే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మెగా కృష్ణారెడ్డిని రోజు తిట్టని రోజు లేదు. మెగా కృష్ణారెడ్డి గజ దొంగ, పెద్ద దొంగ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ మధ్యన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, కాళేశ్వరం మేము మూసేసామన్నాడు. ఓకే, మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్ల ప్రాజెక్టు, 3 ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు? 1,10,000 కోట్ల అవినీతి జరిగింది, 48,000 కోట్లు కనిపించట్లేదు. తెలంగాణ ప్రజలకు 2 లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్. కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి ఎన్ని వందల కోట్లు బాండ్ల ద్వారా, మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న 4,000 కోట్లు ఖర్చు అయిందట. ఈ 4,000 కోట్లు ఎవరిస్తున్నారు? ఇదన్నీ డీటెయిల్స్తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను. నాకు నిన్న బెదిరింపు కాదు, మేము పెట్టింది ఫేస్బుక్లో నుంచి తీసేమని, మెగా కృష్ణారెడ్డి గురించి మేము చేసినవి తీసేమని. ఒకటే చెప్తున్నా, ఈ దేశంలో అదానీతో 4 సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ కొనకుండా మోదీ అమ్మకుండా 5 ఆర్డర్లు తీసుకొచ్చి ఆపారు. తత్మాలు 3 పార్టీలు అమ్మారు. బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. 4 సంవత్సరాల్లో అదానీని 7 లక్షల కోట్లు ఒక హిండెన్బర్గ్ రిపోర్టు ద్వారా ఆయనకి లాస్ వచ్చింది. తగ్గేదేలే. మెగా కృష్ణారెడ్డిని తిట్టని రోజు ఉందా? ఎలక్షన్ వరకు. ఎలక్షన్ ముందు 3 రోజులు పెట్టాడు. నేనే దేశానికి రాజుని అంటాడు పవన్ కళ్యాణ్. ఆయన మర్చిపోతున్నాడు ఆయన కోట్లే రాలేదని. నాకు కనీసం 5 లక్షల ఓట్లు వచ్చే విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తే ఈవీఎంలు రిప్లేస్ చేశారు. ఆయన ఓట్లే పడలేదు. అందుకని ఈయన బీజేపీకి అమ్ముడిపోయాడు. అందరూ ఇలా ప్యాకేజ్ స్టార్ లాగా అమ్ముడిపోతే ఇంక ప్రజాస్వామ్యంలో ఎవరున్నారు మిగిలి? సంవత్సరాలు వెళ్ళింది. 12 మంది రెడ్లు 5% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి చేశారు కానీ 60% ఉన్న ఒక బీసీని కానీ 8% ఉన్న ఒక ఎస్టీలు కానీ 16% ఉన్న ఒక ఎస్సీ మాలా మాదిగిని కానీ ఎప్పుడైనా చేశారా? యాక్సిడెంట్లో అంజయ్యని పెట్టారు, పీకేశారు. ఇది రెడ్ల పార్టీ. కేసీఆర్ బీఆర్ఎస్ని వెలమల పార్టీ. ఎలాగో 6% ఉన్నోలే 1% ఉన్న వెలమలు దొరలు, 5% ఉన్న రెడ్లు లక్షల కోట్లు దోచుకొని 8 లక్షల కోట్లు తెలంగాణకు అప్పించారు. అప్పు చేసి పడేశారు. ఇది మీలాంటి చిత్తశుద్ధున్న మీడియా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ మీడియాలకు డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ₹1 ఇస్తాం, కేఏ పాలు కవర్ చేయకండి. రాజశేఖర రెడ్డి TV5 నాయుడికి 6 కోట్లు ఇచ్చాడు, 6 ప్రోగ్రాంలు ఆపని. T5 నాయుడే చెప్పాడు నాకు, సార్ డబ్బులు సార్, మీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేశాను సార్. అది కనీసం నీతిగా ఆయన ఒప్పుకున్నాడు. ఎవరికి ఎంత ఇస్తున్నాడో తెలుసు. ఆపేదేలా, తగ్గేదేలా. దేవుని శాపాలు ఈ ఓనర్స్ మీద రాకపోతే నాకు చూడండి అంతే. ఎవరి మీద రాలేదు.
ముందు 3 రోజులు కూడా డిసెంబర్ 7 రిజల్ట్. లాస్ట్ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 2 లక్షల కోట్ల అవినీతిని ప్రజలందరికీ పువ్వులు పెడతారా? బీసీ ఎస్సీ ఎస్టీలు ఇంకెంతకాలం పువ్వులు పెట్టించుకుంటారు? పోనీ రెట్లకి ఏమైనా న్యాయం చేశాడా రేవంత్ రెడ్డి వచ్చి? అందుకే కదా కోమటిరెడ్డి మెగా కృష్ణరెడ్డిని తిడుతున్నాడు, ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని. అందుకే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు కాళేశ్వరం మేము క్లోజ్ చేస్తాం, అది 2 లక్షల కోట్లు వేస్ట్ అని. మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని, భట్టి విక్రమార్కని కాదని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని, కాంగ్రెస్ లో 90 మంది. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? గత సంవత్సరం దావోస్కి వెళ్ళాడు. అక్కడ మోదీ మిత్రుడైన అదానికి 25,000 కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఎవరు ప్రశ్నిస్తారు? వీళ్ళందరూ దొంగలైతే ప్రశ్నించక తప్పదు, ఆపక తప్పదు. అతి త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ హైకోర్టులో ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయమని ఆర్డర్ తీసుకురాని డైరెక్షన్ తీసుకొచ్చానో సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. ఈ మాఫియాని, ఈ ల్యాండ్ మాఫియా, ఈ శాండ్ మాఫియా, ఈ బిజినెస్ మాఫియా, ఈ మెడికల్ మాఫియా, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా, హూ విల్ హోల్డ్ దెమ్ అకౌంటబుల్? తెలుగు 2 రాష్ట్రాలు తిరిగేస్తాం. మారకపోతే, మార్పు రాకపోతే. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. నాతో పెట్టుకున్న వాళ్ళు 7గురు మసి అయిపోయారు. వార్తలు కవర్ చేయాలి. ఇది ప్రజల డబ్బు, లక్షల కోట్లు. తెలంగాణ అప్పు 8 లక్షల కోట్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది 1,30,000 కోట్లు. కేసీఆర్ గారు చేసింది 7 లక్షల కోట్లు. అప్పులు తెలుగు రాష్ట్రాలు అయిపోయి ఇప్పుడున్న 7 పార్టీలు క్లియర్గా కనబడుతుంది. చిరంజీవి కాంగ్రెస్ విరుద్ధంగా పార్టీ పెట్టి కాంగ్రెస్ కమ్ముడు పోయడం లేదా విలీనమై, మోదీని బీజేపీని తిట్టి పవన్ కళ్యాణ్ బీజేపీకి మోదీకి చంద్రబాబుకి అమ్ముడు పోయడం లేదా? ఇవాళ చంద్రబాబు పెట్టిన భిక్షే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. లేకపోతే 2019లో ఎన్ని ఓట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్కి? మాయావతి కాలం మీద పడితే ఆవిడ నోట్లు వేశాడా? బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, జేడీ లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ 5 పార్టీలు కలిసి పోటీ చేస్తే 6% ఓట్లు వచ్చాయి. ఇప్పుడాట నేనే సెంటర్లో నిలబెట్టాను, నేనే